భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 15/3/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్ష షష్ఠి శుక్రవారం. షష్ఠి తెల్లవారుజాము 3 గంటల 43 నిమిషాల వరకు, కృత్తికా నక్షత్రం రాత్రి 9 గంటల 30 నిమిషాల వరకు, వర్జ్యం ఉదయం 9 గంటల 52 నిమిషాల నుండి 11 గంటల 23 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 33 నిమిషాల నుండి 9 గంటల 21 నిమిషం వరకు, సూర్యోదయం 6:10, సూర్యాస్తమయం 6:10, అమృత గడి రాత్రి 7 గంటల 10 నిమిషాల నుండి 8 గంటల 43 నిమిషాల వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు రాహుకాలం, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభకాలం, విష్కంభం రాత్రి 12:53, కౌలవ సాయంత్రం 4:42, 4:22, తైతుల కర్ణం తెల్లవారుజాము 3:43. షష్ఠి శుక్రవారం కాబట్టి సాధారణమైన వ్యవహారానికి ఈరోజు అనుకూలంగా ఉంది. దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంది. సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి మిశ్రమంగా ఉంది. ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా అత్యంత అనుకూలంగా ఉంది. ఈరోజు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈ 18వ అధ్యాయంలో ఏం చెబుతున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రథిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి శరీరం వాజ్మనోభిర్యాత్ కర్మ ప్రారంభతే నరః న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః. మానవుడు మనస్సు, వాక్కు, శరీరము ఆచరించు శాస్త్ర అనుకూలము లేక విపరీతమైన ఏ కర్మలైనను ఈ 5 హేతువులుగా చెప్పబడుతూ ఉన్నాయి అనే విషయాలు చెప్పారు. ఇంకా ఏం చెప్పారనే విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.